మొబైల్ దొంగతనం చేసి ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వాడి సుమారు 62,000 రూపాయలు నొక్కేసిన మాయగాడు, అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు, బ్యాంకర్స్ సహాయంతో అకౌంట్ బ్లాక్ చేయడంతో మిగిలిన నగదు. మాయగాడి కోసం వేట కొనసాగిస్తున్న పలమనేరు పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా మదనపల్లిలో అనుమానిత దొంగ గుర్తింపు, ఇతడు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ సీసీ ఫుటేజ్ విడుదల. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండల పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం మేరకు కొన్ని రోజుల ముందు రవీంద్రారెడ్డి అనే వ్యక్తి బస్సు ఎక్కేటప్పుడు మొబైల్ చోరీకి గురైంది. గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసేటప్పటికీ సుమారు 62,000 రూపాయల నగదు విత్డ్రా జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ లోకేష్ రెడ్డి, డిఎస్పీ డేగల ప్రభాకర్, సిఐ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తదుపరి చర్యల నిమిత్తం బ్యాంకర్స్ సహాయంతో బాధితుడి అకౌంట్ను తాత్కాలికంగా సీజ్ చేయడంతో అందులో ఉన్న మిగతా నగదు సేఫ్ అయిందన్నారు. కాగా ట్రాన్సాక్షన్ అంతా కూడా మదనపల్లి పెట్రోల్ పంప్ తదితర షాపుల్లో లావాదేవీ జరిగినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. సీసీ ఫుటేజ్లో బ్లాక్ డ్రెస్ వేసుకున్న అనుమానిత వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పలమనేరు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రజలు ముఖ్యంగా తమ మొబైల్ ఫోన్లు చోరీకి గురైన, మిస్ అయిన వెంటనే తమ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అకౌంట్ బ్లాక్ చేయడం, 1930కు కాల్ చేయడం ఉత్తమమని పోలీసులు తెలిపారు. సర్టిఫికేట్లో శివశంకర్ ఉందా, శివశంకర్ కంటిన్యూస్ ఉంది కదా. Repeat Paytm payment of 20,000 rupees. Thank you for shopping in our store. అదే ఇప్పుడు మీది ఇది కలిసి ఎంత? 450. సారీ 400. ఇది 250, 200 ఇవ్వండి. దీనికి 200, టోటల్ 400 సార్. మీరు ఇంకో 20 ఇస్తారా? వేరేదా ఈ స్కానర్ అదే నాకు పేటిఎం బోధపడే సాఫ్ట్వేర్ ఇచ్చి 15,000 పెట్టి ప్రశాంతంగా టాటాస్కి రిమోట్ ఎంత? 150 300 ఉందేనా? చూపింది 400 Right.
Receive Paytm payment of 1,600 rupees. అన్నానా తెలిసిన వాళ్ళ ఏమిటా హలో హలో అది 40 ఉండాలి వస్తుంది 300 ఓన్లీ 40 40